గురుదేవా! ఈ హోమాన్ని ఇంట్లో చేపించుకోవచ్చా? లేకపోతే గుడిలోనే చేపించుకోవాలా? ఒకటి ఏ హోమమైనా సరే అంటే ఇట్లా మనం ఒక అద్భుతంగా ఒక విజయం కోసం ఓకే. ఒక గణపతి హోమం ఏదో ఒక విఘ్నాలు తొలగడం కోసం, ఒక లక్ష్మీ హోమము ఒక ఐశ్వర్యం కోసం, ఇట్లా రకరకాల హోమాలు మనం అలాగే ఆరోగ్యం కోసం సౌరం చేయొచ్చు. అరుణ హోమం ఓకే. ఇట్లా రకరకాల హోమాలు చేస్తాం. ఏ హోమమైనా సరే అంటే మనకేదో మంచి జరగాలని చేసేవి 100% ఇంట్లోనే చేయాలి. ఓకే. ఓకే. ఏదో నరదృష్టి బాగా అంటే విపరీతమైన నరదృష్టి సంబంధించి ఏదో చెడు పోవాలి అనుకునేవి. ఓకే. అవైతే అది కూడా నేను 100% ఇంట్లోనే చేయమంటా. కానీ చాలామంది అటువంటివి కొన్ని కొన్ని వద్దు దేవాలయాల్లో చేయమని చెప్తారు. ఓకే. అది మీ ఇష్ట ప్రకారం ఫాలో అవ్వచ్చు. కానీ మనకి ఈ పలానా దాని కోసం చేస్తున్నాం అని చెప్పినప్పుడు 100% మనం ఇంట్లో చేయడం అనేది ఉత్తమం. చాలామంది ఏంటంటే ఇంట్లో అనేప్పుడు ఈ సామాను సమకూర్చుకోవడం, హోమ గుండాన్ని సెట్ చేసుకోవడం, దాని నుంచి వచ్చే పొగంతా కూడా గోడలను ఖరాబ్ చేస్తది. ఓకే. ఇదంతా మసిబారిపోద్ది అని దానికి ప్రాముఖ్యత ఇస్తారు. కానీ మన ఇంట్లో చేయడం వలన ఆ హోమం దాని యొక్క పవరు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పాటు మనల్ని సంరక్షిస్తది అని ఓకే. గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతంగా సంరక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి.